అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిట్ చాట్ విత్ యాక్టింగ్ గురు. లాస్ట్ ఎపిసోడ్లో మనం మ్యూజిక్ మూమెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. అంటే మ్యూజిక్ అనుగుణంగా మన బాడీ ఎలా బిహేవ్ చేస్తుంది, అలా బిహేవ్ చేయడం వల్ల బాడీలో రిథమ్ సెన్స్ ఏ విధంగా డెవలప్ అవుతుంది, అలాగే బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఎలా డెవలప్ అవుతుంది అన్న కాన్సెప్ట్ మీద మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మరొక కొత్త విషయం గురించి మాట్లాడుకున్నాం. జనరల్గా అంటే మనం రియల్ లైఫ్లో ఏదన్నా మనం అబ్జర్వ్ చేసినప్పుడు, ఎవరినైనా మనం అబ్జర్వ్ చేసినప్పుడు, కోపంలో ఉన్నప్పుడు మనుషులు ఏ విధంగా వాళ్ళు నడక, బాడీ మూమెంట్ నడక ఉంటుంది. అలాగే విపరీతమైన విషాదంలో ఉన్నప్పుడు వాళ్ళ బాడీ మూమెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళ గెస్చర్స్ ఎలా ఉంటాయి. అలాగే మంచి ఫన్నీ మూమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ గెస్చర్స్ ఎలా ఉంటాయి. ఆనందంగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ హావభావాలు కానీ, గెస్చర్స్ కానీ, బాడీ మూమెంట్స్ కానీ ఎలా ఉంటాయి. అలాగే విపరీతమైన ఏడుపు, ఉక్రోషం, ఇలాంటి ఈ నవరసాలకు సంబంధించినటువంటి ఎమోషన్కి సంబంధించినటువంటి భావాలు మనసులో కలిగినప్పుడు దానికి తగ్గట్టుగా రియల్గా మనుషులు ఏ విధంగా బిహేవ్ చేస్తారు అన్నది మనం స్టడీ చేసి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఆయా భావాలకు సంబంధించి వాళ్ళు బిహేవ్ చేస్తున్నప్పుడు ఒక యాక్టర్గా మనం, అబ్జర్వర్గా మనం చూసామనుకోండి, ఇలాగ బిహేవ్ చేస్తాడా, ఇలా బిహేవ్ చేస్తాడా అని అనుకుంటాం. వేరే మనం అదే భావాన్ని పోర్ట్రే చేయాల్సి వచ్చినప్పుడు, అదే భావాన్ని ఎనాక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం సేమ్ అలాగ చేయలేము. ఎందుకంటే మనకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండదు. కాబట్టి రకరకాల ఎమోషన్స్తో మనం నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుందో అనేది మనం కూడా పర్సనల్గా ప్రాక్టీస్ చేస్తే ఆ ప్రాక్టీస్ చేసింది మన భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. అయితే రకరకాలుగా, అంటే ఎలాంటి నాలెడ్జ్ లేకుండా డిఫరెంట్ ఎమోషన్స్ ఊహించుకొని ఎలా నడుస్తాం? మనిషి ఎప్పుడు ఒకలాగే నడుస్తాడు కదా, కోపంలో ఉన్నప్పుడు ఒకలాగా నడుస్తాడు అని అనుకుంటాం. అయితే ఇలా నడిచేటప్పుడు బాడీ మూమెంట్స్ ఎలా ఉంటాయి అన్నది మనం చూడాలనుకుంటే దీన్ని వాక్ విత్ లీడ్ పాయింట్స్ అని కొంతమంది యాక్టింగ్ స్కూల్స్లోని రకరకాలుగా నడిచే విధానాన్ని మనకు నేర్పిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనుషులు ఇసుకలో నడుస్తున్నప్పుడు ఒక రకమైన నడక ఉంటుంది. అలాగే కాళ్ళు కాలిపోతున్నప్పుడు ఒకలాగా నడుస్తారు. అలాగే వర్షం బోర్ నెత్తి మీద పడుతున్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్, బాడీ రిజిడ్గా అయిపోయి ఒకలా నడుస్తారు. ఓకే, అలాగే ఎండ మాడిపోతున్నప్పుడు ఒకలా నడుస్తారు. ఇదే విధంగా బాడీలో ఉన్నటువంటి మన అవయవాల్ని లీడ్ పాయింట్స్గా చేసుకొని నడక నడిచారనుకోండి, అది రకరకాల నడకలు వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏంటి బాడీలో ఉన్నటువంటి శరీర భాగాలని లీడ్ పాయింట్స్గా చేసుకొని నడవడం అంటే, ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మన హెడ్ ఉంది. శరీరం మొత్తానికి హెడ్ని ఫోకస్గా చేసి మిగతా శరీర భాగాల్ని వెనక్కి పెట్టి నడిచామనుకోండి, ఒక రకమైన నడక వస్తుంది. అలాగే నోస్ని లీడ్ పాయింట్గా చేసుకొని మిగతా శరీర భాగాల్ని పెట్టుకొని నడిచామనుకోండి, ఒకలాంటి నడక వస్తుంది. అలాగే ఛాతిని ముందు పెట్టి, ఛాతిని కొంచెం ఇలా ముందు పెట్టి ఇలా నడిచామనుకోండి, ఒకలాంటి నడక వస్తుంది. అలాగే సీటుని వెనక తోసేసి నడిస్తే ఒకలా వస్తుంది. అలాగే పొట్ట భాగాన్ని లీడ్ పాయింట్గా చేసుకొని నడిస్తే ఒకలా ఉంటుంది. థైస్ని లీడ్ పాయింట్గా చేస్తే ఒకలాంటి నడక వస్తుంది. నీస్ని లీడ్ పాయింట్స్గా చేసి నడిస్తే ఒకలాంటి నడక వస్తుంది. సో ఇది మీరు పర్సనల్గా ప్రాక్టీస్ చేసుకొని ఉంటే మీకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ముక్కుని లీడ్ పాయింట్గా చేసుకున్నారనుకోండి, ఓన్లీ మన ఫోకస్ అంతా ముక్కు మీద ఎలా పెట్టి మిగతా బాడీ పార్ట్స్ అన్నీ వెనక్కి పెట్టి నడుచుకుంటూ వెళ్తే ఒక డిఫరెంట్ వాక్ వస్తుంది అనమాట. అలాగే హెడ్ మొత్తాన్ని ముందు పెట్టుకొని మిగతా బాడీ పార్ట్ని వెనక్కి పెట్టుకొని నడిచామనుకోండి, ఒక రకమైన రిజల్ట్ వస్తుంది. ఛాతి భాగాన్ని ముందుకు పెట్టి ఇలా పెట్టి నడిస్తే ఒక హీరోయిక్ పొజిషన్ లాగా ఉండేటట్టు, ఒక ధైర్యవంతుడు నడుస్తున్నట్టు ఒకలా వస్తుంది. అదేవిధంగా పొట్ట ముందు పెట్టి నడిచామనుకోండి, ఒక ఫన్నీ కైండ్ ఆఫ్ మూమెంట్ వస్తుంది అనమాట. అదేవిధంగా సీట్ని వెనక్కి తోసేసి పొట్టను ముందు పెట్టి నడిస్తే ఒక కామెడీ వేలో ఒకలాంటి నడక వస్తుంది. అలాగే లీడ్ పాయింట్ని, నీస్ని లీడ్ పాయింట్గా చేసుకొని నడిచామనుకోండి, అది ఒకలా వస్తుంది. ఇలా చేయటం వల్ల, అంటే మీరు ఇలాంటివి ఎప్పుడు విని ఉన్నా ఉండకపోయినా ఈరోజు నేను చెప్పిన దాన్ని ఆధారంగా చేసుకొని మీకు నిజంగా డిఫరెంట్గా ట్రయల్స్ చేద్దామని అనుకుంటే డెఫినెట్గా దాన్ని మీరు ప్రయత్నం చేయొచ్చు. మీ ఫ్రెండ్ని ఎవరన్నా సెల్ ఫోన్ పట్టుకొని వీడియో కెమెరా రికార్డ్ ఆన్ చేయమని చెప్పండి. మీరు బాడీలో హెడ్, నోసు, అలాగే నెక్,
చెస్ట్, స్టమక్, అలాగే బటక్స్, ఈ థైస్, అదేవిధంగా నీస్ని లీడ్ పాయింట్గా చేసుకొని నడిచి చూడండి. సో డిఫరెంట్ వేస్ ఆఫ్ వాకింగ్ స్టైల్స్ మీకు వస్తాయి. ఒకసారి మీరు ఆ వీడియోలో చూసుకున్నారు అనుకోండి, ఓహో ఇది చాలా ఫన్నీగా ఉంది, ఇది వెరైటీగా ఉంది, ఇది డిఫరెంట్గా ఉందని మీకే తెలుస్తుంది. ఇవి భవిష్యత్తులో మీకు ఏదైనా క్యారెక్టర్ వచ్చినప్పుడు, డిఫరెంట్గా యాక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నడిస్తే ఒక రకమైనటువంటి స్టైలు అప్లై చేసుకున్నట్టు అవుతుంది అనమాట. దీన్ని బట్టి మీరు కూడా లీడ్ పాయింట్స్ని బేస్ చేసుకుని నడకని సాధన చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాక్స్ మీకు నేర్చుకునే అవకాశాలు ఉంటాయి. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ మ్యాటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అర్థమైతే ఒకసారి ప్రయత్నం చేసి చూడండి, మీరే సెల్ఫ్గా ఎక్స్పీరియన్స్ అవ్వండి. థ్యాంక్ యూ.